బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం చేసిన ఆపరేషన్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డిఅడిక్షన్ సెంటర్ కు తరలించారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం చేసిన ఆపరేషన్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. డ్రగ్స్ టెస్ట్ లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. సుధీర్ రెడ్డిని అరెస్టు చేసి డిఅడిక్షన్ సెంటర్ కు తరలించారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష నగర శివారు ప్రాంతాల్లో నార్సింగ్ పోలీసులతో కలిపి ఈగల్ టీం ఒక జాయింట్ ఆపరేషన్ చేసింది. ఈ జాయింట్ ఆపరేషన్ లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ దొరికినట్లుగా తెలిసైతే అంశానికి సంబంధించి కూడా ఇటు ఈగల్ టీం స్థానిక పోలీసులు అతడి టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సుధీర్ రెడ్డి గతంలో కూడా మత్తు పదార్థాలు తీసుకుంటూ 2 సార్లు అక్కడ హైదరాబాద్ తో పాటు వివిధ చోట్ల కూడా దొరికినట్లుగా తెలుస్తుంది. తాజాగా ఇతడు పక్కా సమాచారం మేరకు ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీం స్థానిక పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్ చేసిన సందర్భంలో కూడా ఈ ఎమ్మెల్యే కుమార్కి గంజాకు సంబంధించి కావచ్చు డ్రగ్స్ గంజాయి సేవిస్తూ పట్టుబడినట్టుగా తీసుకుంటారు. పూర్తి స్థాయిలో అంటే ఏ సందర్భంలో ఇతను పట్టుబడ్డారో అంటే పార్టీ ఏమైనా చేస్తున్నారు లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ పార్టీ కొనసాగుతుందా ఏంటన్నది కూడా కొంత సమాచారం అయితే రావచ్చు. ప్రస్తుతానికి అయితే ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే కొడుకుగా ప్రస్తుతానికి స్థానిక పోలీసులు చెబుతున్నారు. కిరణ్, అంటే ఆ సమయంలో ఇక్కడ సుధీర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? గతంలో కూడా ఇతను ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా? అంటే ఆ వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా మీకు? ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా ఈగల్ టీం అదుపులోకి తీసుకొని డివిజన్ సెంటర్ కి పంపించినట్టుగా తెలిసింది. గతంలో కూడా 2 సార్లు అంటే మత్తు పదార్థాలు సేవిస్తూ గతంలో కూడా పోలీసులకు దొరికాయి. దాని మీద కేసు కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం తెలిసింది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ చేసిన సంబంధించిన సందర్భం ఏంటి ఎక్కడ అన్నది కూడా కొంత మనకైతే ప్రాథమిక సమాచారం రావాల్సింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఈగల్ టీం స్థానిక పోలీసులతో కలిపి అవుట్స్కట్స్ తో పాటు పబ్బులు రిసార్ట్స్ వంటి ప్రాంతాల్లో కూడా ఎందుకంటే నూతన సంవత్సర వేడుకలు దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కుమారుడు దొరకడం కూడా కొంత దీనికి సంబంధించి కూడా తెలుస్తుంది. గంజాయి ఎవరు సప్లై చేశారు ఏంటి సుధీర్ రెడ్డితో పాటు ఇంకెవరైనా ఉన్నారు? ప్రస్తుతానికి సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు డిఎక్షన్ పంపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆ పార్టీ సంబంధించిన వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కిరణ్, మరి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి స్థానిక పోలీసులు ఈగల్ టీం కలిపి జాయింట్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా డిఎడిక్షన్ సెంటర్ కి పంపించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మత్తు పదార్థాలు సేవిస్తూ దొరికాడు కాబట్టి పూర్తి స్థాయిలో వీరికి గంజాయి కాకుండా ఇంకేమన్నా వీరి వద్ద మత్తు పదార్థాలు లభించాయా లేదా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇతడు 2 సార్లు దొరికినట్లుగా చెప్తున్నారు కాబట్టి ఇది 3వసారి కాబట్టి కన్జ్యూమర్ మాత్రమే చూసారు లేకపోతే గంజాయి సప్లై చేస్తున్న వారికి ఇతడికి సంబంధాలు ఉన్నాయా ఏంటి అన్న కోణంలో కూడా ఈగల్ టీం స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని డిఎడిక్షన్ సెంటర్ కి పంపించారు ఈగల్ టీం. కిరణ్, అంటే అక్కడ ఎంత మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు? ఇప్పుడు ఏమైనా కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఈగల్ టీం స్థానిక నార్సింగ్ పోలీసులు కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అంటే ఇంత మొత్తంలో గంజాయి ఉంది లేకపోతే ఇతర మత్తు పదార్థాలు లభించాయి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం పేరుకైతే కేవలం గంజాయి మాత్రమే సేవిస్తూ అతను టెస్ట్ చేసిన సందర్భంలో కూడా పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు పట్టుబడినప్పుడు డ్రగ్స్ కాదు కేవలం గంజాయి మాత్రమే సేవిస్తూ అతను టెస్ట్ చేసిన సందర్భంలో గంజాయి పాజిటివ్ గా వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు వీళ్ళకి డ్రగ్స్ అన్నవి ఎక్కడి నుంచి సప్లై అయ్యాయి? దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారన్న డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా వీళ్ళు గంజాయికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా గంజాయి చాలా విడిగా దొరుకుతుంది. ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ గంజాయిని సప్లై చేస్తున్నారు. కాబట్టి వీరికి గంజాయి ఎవరు సప్లై చేశారు ఏంటి అనే సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే హైదరాబాద్ లో గంజాయి కొన్నారు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ గంజాయిని వినియోగిస్తున్నారు అన్న సమాచారం కూడా ఇంకా ఈగల్ టీం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం చేసి ఇద్దరిని
ఇటు అబిడ్స్ లోని ఈగల్ ఆఫీస్ లోని డిఎస్సి సెంటర్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈగల్ టీం పోలీసులకు చిక్కారు. అతనితో పాటు మరొక వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని కూడా డి అడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మొదటిసారి కాదు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకోవటం. గతంలో కూడా అతను 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది 3వ సారి కావటంతో మరి ఇప్పుడు అతనిపై ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంది. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని ఈగల్ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరికారు. అయితే ఇప్పుడు వారిద్దరిని కూడా డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనక ఎవరున్నారు, వీరు ఎంత మొత్తంలో తీసుకున్నారు అన్న ఆ వివరాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు.